తెలంగాణ రాష్ట్ర 10 ఏళ్ల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ దశాబ్ది విజయోత్సవాలను అట్టహాసంగా జరపాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ 9 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ నాటికి 9 ఏళ్లు పూర్తయి 10వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేసీఆర్ ఈ జూన్ 2వ తేదీని చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల పేరుతో ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఉత్సవాలకు ప్రణాళికలను సైతం సిద్ధం చేశారు. మరోవైపు ఈ సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఆత్మ గౌరవ నినాదం వంటి అంశాలను ప్రజలకు గుర్తు చేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. పల్లె పల్లెన ఈ 10 ఏళ్లలో ప్రత్యేక రాష్ట్ర ప్రస్థానాన్ని రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలను, ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులకు మార్గనిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. ఇక మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను, విజయోత్సవాలను నిర్వహించనున్నారు. 21 రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పడానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అవసరం ఉందనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. మరో 6 నెలల్లో ఎన్నికలు రానుండటం, ఇదే ఏడాది ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 10వ వసంతంలోకి అడుగుపెట్టడం, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ఈ 3 అంశాల్లో ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సంకల్పించారు. ముఖ్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, దళిత బంధు, విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, నియామకాలు, మౌలిక సదుపాయాలు, ఆలయాల పునర్నిర్మాణం, మెట్రో కారిడార్, ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు సహా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల విద్యుత్, హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా గుర్తింపు సాధించడం, దిగ్గజ ఐటీ సంస్థలు నగరంలో కొలువు తీరటం తదితర అంశాల్లో రాష్ట్రంలో ఎలాంటి ప్రగతి సాధించిందో ప్రజలకు వివరించడంతో పాటు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏం జరిగింది, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఫలాలు అందాయి, ఈ 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతి, జరిగిన మార్పును గ్రామ గ్రామాన కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ఇతర సంబరాలు కూడా ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను ఒక వేదికగా వినియోగించుకోవాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, మహిళలు, పాత్రికేయులు ఈ ఉత్సవాల్లో అన్ని వర్గాలను, శాఖలను భాగస్వాములను రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను గడిచిన 10 ఏళ్లలో ఏ రకమైన అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను అందించాలనే కోణంలో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ముందు రోజు జూన్ 2న
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త సచివాలయంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు మంత్రులు వారి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఇక 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా అమరవీరులను స్మరించుకునేందుకు ఒక రోజును ప్రత్యేకంగా మార్టియర్స్ డేగా జరపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్తూపాలను పుష్పాలతో అలంకరించి విద్యుత్ దీపాలతో వెలిగించి గ్రామాన తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులు అర్పించనున్నారు. మరో 20 రోజుల పాటు వరుసగా అన్ని శాఖలు దేశానికి ఆదర్శంగా సాధించిన ప్రగతి, ఆ ప్రగతి వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషిని వివరిస్తూ డాక్యుమెంటరీ రూపంలో సినిమా హాల్స్, టీవీ, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రదర్శించనున్నారు. ఇక స్వతంత్ర భారతదేశంలో స్వరాష్ట్రం కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించనున్నారు. ఇక 21 రోజుల పాటు సాగే రాష్ట్ర దశాబ్ది వేడుకలకు స్పెషల్ అట్రాక్షన్ గా భాగ్యనగరం నిలవబోతుంది. నగరంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. నగరంలోని హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా వెలుగులు వెరజిమ్మేలా ప్రదర్శన, సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 5-6 వేల మంది కళాకారులతో హైదరాబాద్లో భారీ ఎత్తున కార్యక్రమాలు, ధూమ్ధామ్ ఆటపాటలతో పాటు నగర విధుల్లో నుంచి ప్రతిభ కనపరిచిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డులు ఇవ్వనున్నారు. మొత్తంగా 21 రోజుల పాటు రాష్ట్రంలో ఉత్సవ శోభను తలపించేలా, చరిత్రలో లిఖించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు పండగ వాతావరణం సంతరించేలా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇక ఎన్నికల సమయంలో ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం, ఎన్నికల స్ట్రాటజీ కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునే విధంగా సీఎం కేసీఆర్ వేసిన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.